హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఏంటి అంటే అత్తమ్మ వాళ్ళైతే కాశీకి వెళ్ళారు అని చెప్పాను కదా. అక్కడ వాళ్ళ ప్రయాణం ఎలా జరిగింది ఏంటి అనేదంతా అయితే ఈ వీడియోలో చెప్తాను. ఎందుకు చేస్తున్నాను అంటే కాశీకి వెళ్ళే వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు మెయిన్గా ఏంటి అంటే అత్తమ్మ వాళ్ళు నెల్లూరు టు డిడి ఉపాధ్యాయ జంక్షన్ అయితే సంఘమిత్ర ఎక్స్ప్రెస్కి అయితే బుక్ చేసుకున్నారు. అయితే ఏం జరిగింది అంటే మనకి ఈవినింగ్ 5:10కి 5:30కి రావాల్సిన ట్రైన్ 8:10కి అయితే వచ్చింది నెల్లూరుకి అయితే 8:10కి అయితే వచ్చింది ట్రైన్. 5:10 ఆర్ 5:30కి రావాల్సిన ట్రైన్. తర్వాత ఏం జరిగింది అంటే వాళ్ళైతే ట్రైన్ అయితే ఎక్కారు. 2 hours డిలే అయితే వచ్చింది ట్రైన్. మే 5th అయితే ఎక్కారు. అయితే ట్రైన్ ఎక్కంగానే వాళ్ళకి ట్రైన్లో అయితే అస్సలు ప్లేసెస్ అయితే లేవు. సరేనని చెప్పి అందరినీ తోసుకుంటా అయితే సీట్స్ దగ్గరికి అయితే వెళ్ళారు. కనీసం కాలు పెట్టడానికి కానీ ప్లేస్ అయితే లేదు అసలు. ఈ సీట్స్ దగ్గరికి వెళ్ళే లోపల బీహార్ వాళ్ళు అయితే అస్సలు సందు లేకుండా ఉన్నారు. ఒక్కొక్క సీట్కి 6-7 మెంబర్స్ అయితే ఉన్నారు. మన సీట్లో మనం కూర్చోడానికి కానీ వాళ్ళైతే మనకి ప్లేసెస్ అయితే ఇవ్వట్లేదు. జస్ట్ అత్తమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడానికి కానీ అయితే వాళ్ళకైతే అసలు ఫోన్ బ్యాగ్లో నుంచి ఫోన్ తీయడానికి కానీ అసలు ప్లేస్ లేదు. మనం మామూలుగా చెయ్యిలా అనడానికి కానీ వాళ్ళకి మళ్ళీ టికెట్లు చూపించి టీసీ వచ్చి ఇంత మాట్లాడాకైతే ప్లేస్ అయితే ఇచ్చారు. అంటే ఒక సీట్కి 2 members 3 members కూర్చునేటట్టయితే ప్లేస్ ఇచ్చారు. వాళ్ళు ఏంటి అంటే బెంగళూరులోనే టీసీ దగ్గర టికెట్ అయితే రాపిచ్చేసుకునేసేసి వాళ్ళు ఫైన్ అనేది కట్టేసేసి ఫుల్గా అయితే కూర్చునేసారు. ప్లేస్లోకి అయితే వెళ్ళి కూర్చున్నారని చెప్పాను కదా. అక్కడి నుంచి జస్ట్ వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ అయితే ప్లేస్ అయితే లేదు. చాలా ఇబ్బంది అయితే పడ్డారు. చాలా ఇబ్బందులు పడి అయితే పక్క రోజు అయితే 6th కాకుండా 7th అయితే మార్నింగ్ 3:45కి అయితే దిగేశారు. అది ఎగ్జాక్ట్ టైం అయితే 3:45 3లోనే ఉంది. 3:45 కరెక్ట్ టైంకి అంతా దింపేసింది. కానీ ఎవరన్నా కానీ ట్రైన్ టికెట్ సంఘమిత్రాకి బుక్ చేసుకుంటూ ఉన్నారు అంటే అస్సలు వద్దు. ఎందుకంటే అస్సలు వెళ్ళలేరు. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ వీడియో చేయడము ఇప్పుడు మీరు వెళ్ళాలి అనుకుంటే ఏసీలో అయితే బుక్ చేసుకోండి. 3 tier అయినా 2 tier అయినా. దీనికి కాస్ట్ ఎంత పడిందంటే రిజర్వేషన్కి 700 సంథింగ్ చేంజ్ పడింది. కన్ఫర్మ్ టికెట్లో చేసినందువల్ల 845 రూపీస్ అయితే పడింది. అయితే ఇప్పుడైతే వెళ్ళిపోయారు అని చెప్పాను కదా. మళ్ళీ రిటర్న్ ట్రైన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అంటే రిటర్న్ ఉపాధ్యాయ జంక్షన్ టు నెల్లూరు వీళ్ళైతే గయా సూపర్ ఫాస్ట్ స్పెషల్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నారు. ఇదైతే దానాపూర్ టు బెంగళూరు వెళ్తుంది. ఈ స్పెషల్ ట్రైన్లో అయితే మనకి బర్త్ అయితే మనకే దొరికింది. కానీ ఇదేంటి అంటే 9:45కి రావాల్సిన ట్రైన్ 12:48కి అయితే వచ్చింది. అలానే వాళ్ళు ఉపాధ్యాయ జంక్షన్ ఎక్కేలోపు 12:48 అయ్యింది. నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే ఏంటి అంటే మనకి 6కి దిగాల్సిన ట్రైను ఈవినింగ్ 6కి అయితే దింపారు. ఈవినింగ్ 6 or 7 ఆ టైంకి అయితే దింపారు. అలానే వచ్చేసేసరికి ఈ ట్రైన్ ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం ఏంటి అంటే స్పెషల్ అనే దాంట్లో అయితే అస్సలు ఎక్కద్దు. దీని కాస్ట్ ఏంటి అంటే రిజర్వేషన్కి పడింది 935 రూపీస్ అయితే పడింది. మనకి కాస్ట్ కానీ ఎక్కువగానే ఉంది. కానీ దీంట్లో అయితే జనాలు అయితే అంతగా లేరు. ఎందుకంటే ట్రైన్ అయితే ఏ స్టేషన్ పడితే ఆ స్టేషన్ ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తుంది. జస్ట్ మనం దిగి ఫుడ్ తీసుకుందాం అనే లోపల బయలుదేరేస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం ఈ 2 trains అయితే ఎక్కద్దు. ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ అయితే మీకైతే చెప్పాను. ఎవరైనా కాశీ వెళ్ళాలి అనుకుంటే ద బెస్ట్ ఏసీ అయితే బుక్ చేసుకోండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా.